ఓ నీలకంఠ, లోకంబున నుండు మనుజులు ఏ వ్రతంబు చేసినట్టులైన పుత్రపౌత్రాదులంచెంది సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబును చెప్పుమనిన శివుడు, ఓ కుమారస్వామి, ఆయువును సర్వసంపత్తును వృద్ధి చేసేడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతంబును భాద్రపద మాస శుక్లపక్ష చవితి నాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మముల నెరవేర్చుకుని తన శక్తి కొలది బంగారుతోనైనను వెండితోనైనను లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహోత్తర ప్రదేశమున మండపం ఏర్పరచి అందు పండ్లు గాని బియ్యము గాని పోసి అష్టదళ పద్మం ఏర్పరచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పాదులచే పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, అరటి పండ్లు, నేరేడు పండ్లు, చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా దినుసుకు 21 ప్రకారము నైవేద్యము చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతి పూజ సమాప్తమొందించి యథాశక్తిగా వేదవిధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధువులతోడ ఘృతపక్వములైన భక్ష్యభోజ్యాదులను భోజింపవలయను.